2018 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామంటూ సీఎం చంద్రబాబు శపథాలు చేస్తూ ఉంటే వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. నెలలో 2 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం వస్తున్నా పనులలో పురోగతి కనిపించడం లేదు. సీఎం వచ్చి వెళ్లిన 10 రోజుల్లోనే మళ్లీ పోలవరం పనులకు అవాంతరం ఏర్పడుతోంది. బిల్లులు చెల్లించకపోవడంతో సబ్ కాంట్రాక్టర్ గత 5 రోజులుగా పనులు నిలిపివేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులలో వేగం తగ్గిపోయింది. బిల్లులు చెల్లించకపోవడంతో గత కొన్ని రోజులుగా సబ్ కాంట్రాక్టర్ ప్రాజెక్టు పనులు నిలిపివేశారు. ప్రస్తుతం రోజుకు 1,20,000 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వే పని జరుగుతోంది. వాస్తవానికి ట్రాన్స్ట్రాయ్ దక్కించుకున్న తర్వాత పెద్దగా పురోగతి లేదనే చెప్పాలి. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, పవర్ హౌస్ నిర్మాణాలకు సంబంధించిన కాంట్రాక్టులను గుంటూరు ఎంపీగా ఉన్న రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ సంస్థ 4,054 కోట్ల అంచనాలతో దక్కించుకుని 2013 మార్చి నెలలో పనులు చేపట్టింది. ఎన్నికలకు ముందు రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి తిరిగి ఎంపీగా గెలుపొందటం తెలిసిందే. ఆ తర్వాత కూడా ఈ సంస్థ ఎన్నికల ముందు మాదిరిగానే పనుల్లో పురోగతి లేకుండా పోలవరాన్ని సాగదీస్తూ వచ్చింది. వాస్తవానికి 40,000 క్యూబిక్ మీటర్ల మట్టి పని చేయాల్సి ఉండగా బిల్లులు చెల్లించలేదని పనులు ఆపివేయడంతో రోజుకు 80,000 క్యూబిక్ మీటర్ల వరకు పని దాదాపుగా ఆగిపోయిందని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పనులు వేగవంతంగా జరగపోవడంతో ఇటీవల కొండను తవ్వటం, మట్టి తవ్వకం పనులను త్రివేణి సంస్థకు ట్రాన్స్ట్రాయ్ నిర్మాణ సంస్థ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. డ్యామ్ నిర్మాణంలో భాగంగా చేపట్టిన డయాఫ్రేమ్ వాల్ పనులను L&T, భావన్ సంస్థలకు సబ్ కాంట్రాక్ట్ గా ఇచ్చింది. ఇక ఎర్త్ వర్క్ పనులను త్రివేణి, ట్రాన్స్ట్రాయ్ సంస్థలు కలిసి చేస్తున్నాయి. మట్టి పనులకు సంబంధించి గత 2 నెలలకు 40 కోట్ల రూపాయలను త్రివేణి సంస్థకు ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్ బకాయి పడింది. ఈ మొత్తం చెల్లించకపోవడంతో పాటు ఇతర వివాదాల కారణంగా త్రివేణి సంస్థ పోలవరం పనులను నిలిపివేసింది. ప్రస్తుతం ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్ సంస్థ మాత్రమే మట్టి పనులు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ట్రాన్స్ట్రాయ్ సంస్థకు సుమారు 50 కోట్ల రూపాయల పైనే బిల్లులు రావాల్సి ఉన్నట్లుగా తెలుస్తోంది. బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కాంట్రాక్టర్ కు సకాలంలో చెల్లించకపోవడంతోనే వారు సబ్ కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించలేదని తెలుస్తోంది. బిల్లులు రాకపోవడంతో ట్రాన్స్ట్రాయ్ తమ సిబ్బందికి 2 నెలల జీతాలు కూడా చెల్లించలేదని చెబుతున్నారు. గతంలో ఇంజనీరింగ్ అధికారులు బిల్లులు చేసిన వెంటనే కాంట్రాక్ట్ ఏజెన్సీకి నిధులు మంజూరయ్యేవి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. LOC అంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ గా పనులు కానిస్తున్నారు. ఇంజనీరింగ్ అధికారులు బిల్లు చేసిన తర్వాత EMC ప్రభుత్వానికి లేఖ రాసి పంపితే తప్ప నిధులు మంజూరు కావటం లేదు. మరోవైపు బడ్జెట్ నెల కావడంతోనే నిధులు విడుదల కొంత ఆలస్యమైందని కూడా చెబుతున్నారు. ఏది ఏమైనా సీఎం వచ్చి వెళ్లిన వారం రోజులకే పనులు పడకేయటం సర్వత్రా విస్మయాన్ని కలిగిస్తోంది. కాంట్రాక్టర్ కు సబ్ కాంట్రాక్టర్ కు నడుమ ఏర్పడిన విభేదాలతో పోలవరం సకాలంలో పూర్తవుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తామని, మే నెలాఖరు నాటికి పోలవరం కుడి కాలువ పనులు పూర్తి చేస్తామని బీరాలు పలుకుతున్న జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా, ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు కాంట్రాక్టర్ల తీరుతో చెల్లుబాటు అవుతాయో లేదో అన్నది అనుమానంగానే ఉంది. వినాయక్, స్పెషల్ కరెస్పాండెంట్, సాక్షి టీవీ, పశ్చిమ గోదావరి.